అమెరికాలో హబూబ్ దుమ్ము తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. వందల అడుగుల ఎత్తులో దుమ్ము గోడలా ఏర్పడి క్షణాల్లోనే మెట్రో నగరాన్ని కమ్మేసింది. గోడలా ముందుకు దూసుకొచ్చే మబ్బు లాంటి తుఫాన్తో ఒక్కసారిగా ఆకాశమంతా దుమ్ముతో నిండిపోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ మెట్రో సిటీపై భారీ దుమ్ము తుఫాన్ విరుచుకుపడింది. ఈ దుమ్ము తుఫాన్ కారణంగా నగరమంతా ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయింది. ఫినిక్స్ స్కై హార్బర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని భారీ దుమ్ము తుఫాన్ కమ్మేసింది. దీంతో ఎయిర్పోర్ట్ లో పలు విమాన సర్వీసులు రద్దై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో 39,000 మందికి పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎక్కువగా మారికోపా కౌంటీలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైవేలపై వాహనదారులు ఆందోళనతో ఇళ్లకు చేరేందుకు ప్రయత్నిస్తుండగా దుమ్ము తుఫాన్ కారణంగా రోడ్లపై దృష్టి సామర్థ్యం కేవలం 1/4 మైల్ వరకు మాత్రమే తగ్గిపోయింది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం ఈ వేసవిలో ఫినిక్స్ లో వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది. కానీ అరిజోనా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం మంచి వర్షాలు పడుతున్నాయి. సాయంత్రం నాటికి పరిస్థితి కొంతవరకు సాధారణమైందని అధికారులు చెబుతున్నారు. అయితే మరోసారి ఇలాంటి తుఫాన్ వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. హబూబ్ అనేది ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా సంభవించే ఒక దుమ్ము తుఫాన్. ఇది ఒక్కసారిగా బలమైన గాలులతో దుమ్మును ఎగరేసి కళ్ళకు కనిపించకుండా చేస్తోంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. నిపుణుల ప్రకారం వాతావరణ మార్పుల కారణంగా ఇటువంటి హబూబ్ తుఫాన్లు మన దేశంలో కూడా ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. కళ్లకు, ఊపిరితిత్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు.